దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఇరవై 29వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. 35వ వచనం కూడా చదువుకుందాం. మరునాడు మరలా యోహాను అతని శిష్యుల్లో ఇద్దరు నిలిచి ఉండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూసి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. పిలుపులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం 8వ వచనం చదువుదాం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అల్పులమైన మమ్మల్ని ప్రేమించి ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచారు. మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో ప్రవేశించిన మమ్మలను బలపరచండి. మీ ఆత్మ సహాయాన్ని మీరు మాకు అనుగ్రహించండి. నీ వాక్యపు వెలుగులోనికి మమ్మల్ని నడిపించండి. యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 1వ అధ్యాయములో మనం చదువుకున్న 2 వచనాలు యేసుక్రీస్తును గూర్చి రాయబడ్డాయి. యోహాను యేసు ప్రభు వైపు చూసి, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఆయన చెబుతున్నాడు. యేసు ప్రభు యోహాను దగ్గరికి బాప్తిసం పొందడానికి వస్తుండగా ఈ మాట యోహాను చెప్పాడు. మరలా ఆయన యోహాను శిష్యులు ఆయన యొద్ద నిలిచుండగా యేసు ప్రభు నడిచి వెళుతుంటే యేసు వైపు చూసి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. ఇక్కడ మనం ఆలోచిస్తే యేసు ప్రభుని లోక పాపం మూసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని, దేవుని గొర్రెపిల్ల అని మరి చెప్పటం మనం చూస్తున్నాం. ప్రియులారా, ఎలాంటి గొర్రెపిల్ల అంటే ఆయన మనుషుని ఆకారమందు కనబడి విధేయత చూపిన గొర్రెపిల్లగా మనం పిలిపి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు గొర్రెపిల్ల గనుక ఆయన పుట్టినప్పుడు గొర్రెల కాపరులకు సమాచారం అందించబడింది. లూకా సువార్తలో 2వ అధ్యాయంలో మనము
చదువుతాం కదా. లూకాసు సువార్త 2వ అధ్యాయంలో మనం ఏం చదువుతామంటే 8వ వచనంలో, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాసుకొనుచుండగా యేసుక్రీస్తు గొర్రెపిల్ల లాంటి వాడని, గొర్రె లాంటి వాడని బైబిల్ గ్రంథంలో రాయబడింది. యెషయా భక్తుడు ఎప్పుడో ప్రవచించాడు, ఆయన వధకు తేబడిన గొర్రెపిల్ల వలె ఉన్నాడని 53వ అధ్యాయంలో యెషయా క్రీస్తుకి పూర్వం 1500 సంవత్సరాలకు ముందే ప్రవచించాడు. ఇక్కడ క్రీస్తు పుట్టినప్పుడు ఈ గొర్రెల కాపరులకు దేవుడు పరలోకము నుండి దూతలను పంపించి సమాచారం చెప్పించాడు. పరలోకము నుండి ఒక గొప్ప సైన్య సమూహమే వచ్చేసిందంట. 13 వచనం ఉంది కదా, లూకాసు సువార్త 2:13. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి. ప్రియులారా, సమాచారం చెప్పడానికి ఒక దూత వచ్చింది. ఆ దూత గాబ్రియేలు దూత. ఆ దూతతో పాటు పరలోక సైన్య సమూహమే భూమి మీదకి వచ్చింది. ఎక్కడికి వచ్చింది అంటే గొర్రెల కాపర్ల దగ్గరకు వచ్చింది. కాబట్టి ఆ గాబ్రియేలు దూత గొర్రెల కాపరులతో ఏం చెబుతుంది అంటే, మనం చదువుతాం 10వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొద్దుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకునుట మీరు చూచెదరని వారితో. ఈ దూత కాపురుల దగ్గరకు వచ్చి చెప్పిన మాట ఏంటంటే, రక్షకుడు మీ కొరకు పుట్టాడు, దావీదు పట్టణంలో ఉంటాడు ఆయన. మీకు ఆనవాలు ఏంటంటే, ఒక శిశువు పొత్తిగుడ్డలతో ఏమయ్యాడంట, చుట్టబడి. ఆనవాలు అంటే ఒక రుజువు. ఆ రోజుల్లో యేసుప్రభు పుట్టినప్పుడు ఎంతమంది పుట్టారు, మరి ఎక్కడికి వెళ్తారు వీళ్ళు? అందుకనే ఒక ఆనవాలు దూత వారికి ఇస్తుంది. ఆనవాలు ఏంటంటే, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పండుకొని ఉంటాడు అని ఒక ఆనవాలు, ఒక రుజువు ఆ కాపర్లకు దూత చెప్పింది. ప్రియులారా, అసలు ప్రభు ఎందుకు ఇంత పొత్తిగుడ్డలో చుట్టబడటం, అక్కడ తొట్టిలో పండుకోబెట్టబడటం, ఎందుకు ఇంత దరిద్రత? అసలు ఆయన మహిమ, ఆయన ప్రభావము ఎలాంటిది? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, ఆయన అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైన దేవుడంట. యెషయా దర్శనం చూస్తూ అంటాడు, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ప్రభు యొక్క మహిమ, ప్రభు యొక్క గొప్పతనం, ప్రభు యొక్క పరలోకంలో ఆయనకున్నటువంటి ఔన్నత్యం ఎంత గొప్పదో చూడండి. కానీ భూమి మీదకి వచ్చి పొత్తిగుడ్డలతో చుట్టబడటం, చాలామంది గర్భం ధరించిన తర్వాత ఇంకా 2-3 నెలలకు కంటారు, పిల్లోను కంటారు అనుకున్నప్పుడు ముందే వీళ్ళు గొడ్లు పోగు చేసుకుంటారు. పాత చీరలు, పాత బట్టలన్నీ పోగు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఆ పిల్లోడికి కావలసిన మంచి స్పాంజీ, బెడ్షీట్ అలాంటివన్నీ
ముందే సిద్ధపరచుకుంటూ ఉంటారు. కానీ యేసు ప్రభు పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాడు. ఆయనకు ఒక వస్త్రము లేదు. పుట్టిన వెంటనే కొంతమంది జుబ్బాలు వేసేస్తారు, నిక్కర్లు వేసేస్తారు, కానీ ఈయనకి వస్త్రము లేదు. పరలోకంలో ఎలా ఉన్నాడు? 6వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఏముంది అక్కడ? ఆయన చొక్కాయి ఒకటేమో సింహాసనం మీద ఉన్నాడు, రెండేమో ఆయన చొక్కాయి దేవాలయపు అంచులు ఆయన అంచులే దేవాలయం నిండుకొనేయంట. మరి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రియులారా తొట్టిలో ఉన్నాడు, సింహాసనం మీద లేడు, ధరించుకోవటానికి వస్త్రాలు లేవు, పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాడు. కారణం ఏంటి? ఇంత దరిద్రత ఆయన అనుభవించటానికి కారణం ఏంటి అంటే పౌలు ఇలాగ రాస్తాడు. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ఏముంటుందంటే, యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురా, ఆయన ధనవంతుడై ఉండియు, చూడండి 9వ వచనం 2 కొరింథీ 8:9లో, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలనని మన నిమిత్తమే ఆయన దరిద్రుడయ్యాడంట. ప్రియులారా, యేసుక్రీస్తు ఇంతగా దరిద్రుడు కావటానికి కారణం ఏంటంటే మన నిమిత్తమే దరిద్రుడయ్యాడు. సింహాసనం మీద ఉన్నటువంటి దేవుడు చొక్కాయి దేవాలయ పంచులతో పరలోకంలో నింపబడిన దేవుడు, ఆయనకి చొక్కా లేదు, తొట్టిలో పెట్టబడి ఉన్నాడు. కాబట్టి ఇదంతా ఎందుకు అంటే మీ నిమిత్తమే దరిద్రుడయ్యాడని పౌలు అంటాడు. మీ నిమిత్తమే అంటే మన నిమిత్తమే దరిద్రుడయ్యాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ఆయనలో మనం ఏం చూస్తామంటే ఒక గొప్ప విధేయత మనం చూస్తాం. ఆయన పసిబాలుడుగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఆ దరిద్రత ఎందుకు అంటే ప్రియులారా ఆయనలో ఉన్న విధేయత మనకి కనబడతా ఉంటుంది. ఏమండి, పైగా ఆయన భూమి మీదకి వచ్చేటప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఏం రాయబడుతుందంటే, ప్రభు భూమి మీదకి వచ్చేటప్పుడు ఇలాగన్నాడంట. 10వ అధ్యాయము 5వ వచనములో, హెబ్రీ 10:5లో, కాబట్టి ఆయన ఈ లోకమునకు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయును కోరలేదు, నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములు పాప పరిహార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడ్డ ప్రకారం, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానని అంటిని. బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదు, అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. యేసు ప్రభు భూమి మీదకి మరియా గర్భంలోకి వచ్చేటప్పుడే ఆయన ఇలాగ చెప్పాడంట, ఏమండి, నీ చిత్తము నెరవేర్చుటకు నేను వస్తున్నాను, వచ్చి ఉన్నాను, వస్తున్నాను అంటే ఎంత విధేయత చూడండి. సంపూర్ణమైన విధేయత మనం ప్రభులో చూస్తున్నాం. ప్రియులారా, యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆ విధేయత ప్రభు చిత్తమును నెరవేర్చటానికి, ప్రభు చెప్పింది చేయటానికి, బలులు, అర్పణలు
ప్రభుకి ఇష్టం లేవు. పూర్వం గొర్రెలు, ఎద్దులు అన్నింటినీ అర్పించేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తే ఒక అర్పణగా ఆయన అర్పించబడటానికి భూమి మీదకి ఆ మరియా గర్భంలో వచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తే ఈ యొక్క కాపరులు, లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఈ కాపరులు 16వ వచనంలో త్వరగా వెళ్ళి మరియాను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూసిరి అనే మాటను చూడండి. అంటే కాపరుల్లో కూడా ఏం చూస్తున్నామంటే ఒక విధేయత చూస్తున్నాం. యేసు ప్రభులో విధేయత ఉంది, కాపరుల్లో కూడా ఒక గొప్ప విధేయత మనం చూస్తున్నాం. వారు వెంటనే త్వరగా వెళ్ళి అనే మాటను చూసారా 16వ వచనంలో, త్వరగా వెళ్ళి మరియాను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూశారు. ఆలస్యం చేయలేదు. ప్రియులారా, కాపరులు ధనవంతులు కాదు, గొప్పోళ్ళు కాదు. ఆ కాపరులు చాలా హీనమైన వాళ్ళు, నీచమైన వాళ్ళు. దేవుడు వాళ్ళకి తన్ను తాను బయలుపరుచుకోవటానికి, తన్ను తాను తన పుట్టుకను తెలియజేసుకోవటానికి గొప్ప కారణం ఉంది. ఏమండి, అది మనం చివరిలో చూస్తాం. కాబట్టి వీళ్ళు త్వరగా వెళ్ళి ఏం చేశారు? మరియాను చూశారు, యోసేపును చూశారు, తొట్టిలో పండుకున్న శిశువును కూడా చూశారు. ప్రియులారా, క్రీస్తులో ఉన్నటువంటి ఆ విధేయత, ప్రభు చిత్తమును నెరవేర్చే ఆ విధేయత మరియాలో కూడా కనపడుద్ది మనకి. లూకాసు వార్తలో మనం చూసినప్పుడు 1వ అధ్యాయంలో ఇక్కడ దేవదూత గాబ్రియల్ దేవదూత 1వ అధ్యాయంలో 26 నుంచి మనం చదివినప్పుడు గాబ్రియల్ దేవదూత ఆమెతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పటికి మరియాకి 15 సంవత్సరాల వయసు. కాబట్టి మరియాతో ఇవన్నీ చెప్పుద్ది దేవదూత. ఏమండి, చూడండి, దయాప్రాప్తుల ప్రభు నీకు తోడై ఉన్నాడు అంటది. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి శోభోచనీయుడు అని ఆలోచించుకుని చుండగా దూత మరియా భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందితివి, నీవు గర్భం ధరించి కుమారుని కానీ ఆయనకు యేసును పేరు పెడతావంటది. ఇంకా గర్భం ధరించలేదు, నువ్వు గర్భం ధరిస్తావు అని చెప్పుద్ది ఆ దూత. గాబ్రియేలు దూత చెప్పుద్ది. తర్వాత ఆయన ఏం చేయబోతాడో, ఆయన ఏమవుతాడో కూడా చెప్పుద్ది. ఇదంటారు చూసారా, అసలు గర్భం ధరించకుండానే నువ్వు గర్భం ధరిస్తావు, ఆయన గొప్పవాడవుతాడు, సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు, దావీదు సింహాసనం ఆయనకి ఇవ్వబడద్ది, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగాలు ఏల్తాడు, ఆయన రాజ్యం అంతం లేనిదే ఉంటుంది అని ఆమెతో చెప్పాడు. అప్పుడు మరి అంటది, నేను పురుషుని ఎరగని దానిని కదా, ఇంతవరకు నేను పురుషుని స్పర్శ నాకు తెలియదు, ఎలాగూ జరుగును అంటే పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది, నువ్వు గర్భం ధరిస్తావని చెప్పుద్ది. అయితే ఇక్కడ మరియాలో ఉన్నటువంటి ఆ యొక్క విధేయత చూడండి ఎలాగుందో. 37వ వచనంలో దేవుడు చెప్పిన మాట ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభుదాసురాలు, నీ మాట చొప్పున నాకు కలుగునుగాక. చూసారా, మరియాలో ఉన్నటువంటి ఆ విధేయత. ఆమె వయసు 15 సంవత్సరాలే, పెద్దావిడి కాదు, ఎన్నో సంవత్సరాలకి లేవు. కానీ అయినప్పటికీ కూడా ఆమె ఏమంటుంది? ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంటుంది. ప్రియులారా,
ఆ రోజుల్లో ఆమె గర్భం ధరించిందంటే తెలిస్తే ఊరుకోరు, చంపేసేస్తారు. కానీ మరియా ధైర్యంగా దేవుని దూత చెబుతుంది, ప్రభుదాసురాలను నీ మాట చొప్పున జరుగుగాక. అంటే ఆమె నేను చచ్చినా పర్వాలేదు కానీ, నన్ను చంపినా పర్వాలేదు కానీ, దేవుని మాట చొప్పున మాత్రము నాకు జరగాలి. అది ఎంత సంపూర్ణమైన విధేయత చూడండి ప్రియులారా. ఈమెలో ఈ విధేయత మనం చూస్తున్నాం. గొప్పవాడవుతాడు, ఆయన ఏలతాడు, ఆయన రాజ్యం అంతమలేంది. కాబట్టి గాబ్రియేలు దూత ఈ మరియ కనబడి ఇలాగా ఇశ్రాయేలీయులను ఏలతాడు, దావీదు వంశస్థులను సింహాసనం మీద ఉండి ఏలతాడు, ఆయనే సర్వోన్నతుడు కుమారుడు అనబడతాడు. కాబట్టి ప్రజలకు కలిగే ఒక గొప్ప విడుదలను గూర్చి గాబ్రియేలు దూత యేసుక్రీస్తు ద్వారా జరిగే గొప్ప విడుదలను గూర్చి ఈమెకు తెలియజేశాడు. ఇదే గాబ్రియేలు దూత పాత నిబంధనలో మనం దానియేలు గ్రంథంలో చూస్తాం. ఇదే గాబ్రియేలు దూత అప్పుడు దానియేలు కనబడి అప్పుడు కూడా ఏం చెప్పుద్దంటే, దానియేలు నువ్వు బహుప్రియుడు, నువ్వు ప్రార్థించిన దగ్గర నుండి నేను ప్రభు ఆలకిస్తూనే ఉన్నాడు, నేను నీకు సమాచారం చెప్పడానికి వచ్చాను. అక్కడ కూడా దేవుని ప్రజలు చెరలో ఉన్నారు, వారు విడుదల కొరకు వారు 70 సంవత్సరాల తర్వాత విడిపించబడతారని అక్కడ కూడా చెప్పబడుద్ది. అదే గాబ్రియేలు దూత ఇక్కడికి వచ్చి ఈ మరియతో మాట్లాడుతుంది. ఎందుకు అంటే ఇక్కడ ఉంది కదా 37వ వచనంలో, ఇదిగో నువ్వు గర్భం ధరించి కుమారునికని ఆయనకు యేసు అని పేరు పెడతావు. యేసు అనే పేరుకి అర్థం ఏంటి అంటే రక్షకుడు అని అర్థం. కాబట్టి ఆయన విడిపిస్తాడు. రక్షణ అంటే విడుదల అని అర్థం అన్నమాట. యేసు అని పేరు పెడతావు నీవు అని అంటది అని చెబుతాడు దేవదూత. మరియా ఇవన్నీ విన్న తర్వాత దేవుని మాటకు లోబడింది. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఎన్నో నిందలు వస్తాయి, చంపడానికి కూడా వస్తారు. మరియా గర్భవతి అయింది అనగానే చంపడానికి కూడా వస్తారు. అప్పటికే యోసేపు ప్రదానం చేయబడింది, కానీ వివాహం కాకుండా గర్భవతి అయిందంటే మరి అనుమానం వచ్చింది కదా యోసేపు కూడా. మత్తయి సువార్తలో యోసేపు కూడా అనుమానం వచ్చింది. యోసేపు యొక్క విధేయత చూడండి. ఇక్కడ మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో మనం చూస్తే యోసేపు యొక్క విధేయత ఇక్కడ మనకు కనబడుద్ది. యోసేపు మరియా గర్భవతి అయిందని తెలుసుకొని ఆమెను ఆయన విడిచిపెట్టాలనుకున్నాడు, రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడు. ఏమండి, ఎవరికి తెలియకుండా ఆమెను అవమానపరచుకోకుండా విడిచిపెట్టాలనుకున్నాడు. ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో దేవుని దూత మళ్ళీ యోసేపు కనబడి యోసేపుతో మాట్లాడింది. 20వ వచనం మనం చదివినప్పుడు, అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడని యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మల కలిగినది, ఆమె కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును, గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. చూసారా, గాబ్రియేలు దూత మరియతో ఏం చెప్పిందో యోసేపుతో కూడా అదే చెబుతుంది. ఆయన వారి పాపములను రక్షిస్తాడు, ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. మరియతో కూడా అదే చెప్పింది కదా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు యోసేపు
24 వచనంలో, నిద్ర మేలుకొని దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కొను వరకు ఆమెను ఎరగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను. యోసేపులో ఇక్కడ కూడా మనం విధేయత చూస్తాం. ఏం విధేయత? దేవుడు దూత ద్వారా చెప్పినప్పుడు ఆజ్ఞాపించిన ప్రకారం తన భార్యను చేర్చుకున్నాడు. అంతకుముందు ఏమనుకున్నాడు? వదిలిపెట్టేయాలనుకున్నాడు. ఏమండి? కానీ దేవునితో చెప్పినప్పుడు చేర్చుకున్నాడు. ఇప్పుడు భార్యగా చేర్చుకున్నాడు. ప్రధానం అయిపోయింది కాబట్టి సగం పెళ్ళి అయిపోయినట్టు అన్నమాట. మరియను చేర్చుకున్నాడు. కనుక ప్రియులారా, మనము ఇక్కడ ఏం చూస్తామంటే యేసుక్రీస్తు యొక్క విధేయత, ఆ గొర్రెల కాపరుల యొక్క విధేయత, మరియ యొక్క విధేయత, యోసేపు యొక్క విధేయత మనము చూస్తాం. ప్రభువుకి సంపూర్ణంగా లోబడినటువంటి పరిస్థితులు, కంప్లీట్ ఒబీడియంట్ అంటారు. పూర్తిగా దేవునికి లోబడిపోయారు. లోకానికి భయపడలేదు. యోసేపు కూడా లోకానికి భయపడలేదు. ఆయన మరియను అల్లరి చేయాలనుకోలేదు. దేవుని ఎప్పుడైతే చెప్పిందో ఆయన పూర్తిగా లోబడటానికి ఇష్టపడ్డాడు. కనుక యేసు పుట్టుకలో మనం ఏం చూస్తామంటే ఒక విధేయత మనం చూస్తాం. యేసుక్రీస్తు యొక్క విధేయత అది ఎలాంటిది అంటే ఆయన తొట్టిలో ఉండటానికైనా ఇష్టపడ్డాడు. పొత్తిగుడ్డతో చుట్టబడటానికైనా ఆయన ఇష్టపడినటువంటి దేవుడిగా కనబడతాడు. కాబట్టి ఈ గొర్రెల కాపర్ల గురించి మనము మరొక విషయాన్ని ఏం చూస్తామంటే, ఎందుకు ఈ గొర్రెల కాపర్లకు చెప్పాడు? ఈ గొర్రెల కాపర్లకి సమాచారం చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, గొర్రెకి కాపరికి ఉన్నటువంటి సంబంధం ఆ కాపర్లకు తెలుసు. ఇప్పుడు మనం గొర్రెలు మేపామనుకోండి, అవి మన వెనకాలే వస్తూ ఉంటాయి. మనం కూర్చుంటే మన దగ్గరకు వచ్చి ఆ కాపరిని నాగుతూ ఉంటాయి. చూసారా? కుక్కలు కూడా ఏం చేస్తాయి? నాగుతూ ఉంటాయి. గొర్రెలు కూడా అలాగే మనం ఎక్కడుంటే అక్కడికి వచ్చి పడుకుంటాయి. నేను చాలామంది చూశాను, కాపర్ల దగ్గరికి వచ్చే గొర్రెలు పడుకోవటం, ఆ కాపరి వెనకాల వెళ్ళటం, అది నాగటం. ఏమండి? కాబట్టి ఈ కాపర్లకి ఏం తెలుసు అంటే, గొర్రెకి ఆ కాపరికి ఉన్నటువంటి సంబంధం, ఆ యొక్క సహవాసం వాళ్ళకి తెలుసు. ఏమండి? కనుక ఈ కాపరులు వాటిని పట్టుకుంటారు, నెత్తి మీద చేయేస్తారు, వాటిని చెవులు పట్టు లాక్కెళ్తూ ఉంటారు. గొర్రెల్ని కాపర్లు అవసరమైతే భుజాన వేసుకుంటారు. ఏమండి? కాబట్టి కాపర్లకి ఎందుకు దేవుడు తెలియజేశాడు అంటే, ఈ గొర్రెలు ఉన్నటువంటి కాపర్లకి ఎందుకు తెలియజేశాడంటే, ఆ కాపరి ఆ గొర్రెను అమ్మేస్తున్నప్పుడు కూడా, దాన్ని పంపిస్తున్నప్పుడు కూడా ఆ కాపరిని విడిచి వెళ్ళటానికి అది అతని వైపే చూస్తూ ఉంటుంది. పశువులకు ఉన్నటువంటి ఆ మనసు అలాంటిది. గేదెలు కూడా అంతే కదా. కనుక ప్రియులారా, వీళ్ళు ఈ గొర్రెకి వీళ్ళకి ఎలాంటి సంబంధం ఉందో అలాంటి సంబంధాన్ని వాళ్ళు తెలుసుకోవాలని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు, నేను కూడా గొర్రెపిల్లగా వచ్చాను అని చెప్పడానికి, తెలియజేయటానికి కాపర్లకి దేవుడు ఆ వర్తమానం తెలియజేశాడు. ఎక్కడో రాజభోగాల్లో రాజులకి ఈ దూతలు చెప్పిందని వాళ్ళకి అర్థం కాదు. ఆయన గొర్రెపిల్లగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు అని వీళ్ళకి తొందరగా అర్థమవుతుంది. పైగా ఎందుకు పనికిరానటువంటి ఈ అనామకులు కాపర్లు, ఇంకో మాట ఏంటంటే, వీళ్ళు ఎక్కువగా
ప్రధాన యాజకుడు పెద్దలకు ఉన్నటువంటి గొర్రెలు మేపుతూ ఉంటారంట. కాబట్టి ముందు వీళ్ళకి తెలియజేస్తే ఆ గొర్రె ద్వారా వీళ్ళకి ఉన్నటువంటి సంబంధం వాళ్ళకి అర్థమవుద్ది. తర్వాత నేనే గొర్రె వలె వదకు తేబడతాను అని వారు తెలుసుకుంటారని చెప్పి దేవుడు తెలియజేశాడు. లేవికాండంలో 5వ అధ్యాయం 5వ వచనం ఇలాగుంటుంది. ఒక పాపి ఆ గొర్రెను తీసుకొస్తాడు. యాజకుడి దగ్గర తీసుకొచ్చినప్పుడు అతను దాని తల మీద చెయ్యి వేస్తాడు. చెయ్యి వేసి తన పాపాలు ఒప్పుకుంటాడు. యాజకుడు వచ్చి గొర్రె మెడకాయ నరుకుతాడు. ఆ రక్తం కారుతున్నప్పుడు ఆ రక్తం తీసుకెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో చల్లుతాడు. చూసారా? కాబట్టి అతని పాపాల కొరకు ఒక గొర్రె వధించబడుతుంది. ఆ రోజుల్లో వాళ్ళు గొర్రెలు మేపుకోవాలి. మేపుకున్నటువంటి గొర్రెలను తీసుకొచ్చి వారి పాపాల నిమిత్తము ఆ బలిపీఠం దగ్గర తీసుకొచ్చి దాని మీద నెత్తి మీద చెయ్యేసినప్పుడు ఎలాగుండో చెప్పండి. ఆ గొర్రె నెత్తి మీద చెయ్యేస్తున్నాడు. అతను మేపుకున్నాడు, తీసుకొచ్చాడు, నెత్తి మీద చెయ్యేసాడు. ఏం చేస్తా గొర్రె? ఇట ఎదిలిచ్చేస్తుంది. ఆ తలకాయ ఎదిలించదు. ఒకసారి ఆ నాలుగుతో ఆ చెయ్యి నాకొచ్చు. చూసారా? అది వదకు తేబడింది. అయినా కానీ అతను చేయి వేసినప్పుడు, ఆ తల మీద చేయి వేసి పాపాలు ఒప్పుకుంటున్నప్పుడు మనం ఊహిస్తే అప్పుడు దాకా ఆయన మేపాడు కదా దాన్ని. మరి అది తన నాలుగుతో చెయ్య లేకపోతే కాలు ఏదో ఒకటి నాకొచ్చు. ప్రియులారా, యాజకుడు వచ్చి మెడకాయ నరికినప్పుడు ఆ రక్తము చిందించబడింది. వదకు తేబడిన గొర్రె పిల్ల. యేసుప్రభు గొర్రె తిందు పోల్చుకున్నాడంటే ఆ గొర్రె అంతగా విధేయత చూపిస్తుంది అన్నమాట, అంతగా లోబడి ఉంటుంది అన్నమాట. ఏమండి? అందుకే యోహాను కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే లోక పాపంలో మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల అంటాడు. ప్రకటన గ్రంథంలో మనం చదివితే ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే 4-5వ అధ్యాయంలో వధించబడిన గొర్రెపిల్ల అంటాడు. చూడండి, ఇక్కడ మనం చదువుతాము. ప్రియులారా చూడండి 6వ వచనములో, మరియు సింహాసనమునకును ఆ 4-5-6వ వచనం, ప్రకటన గ్రంథం 5-6వ వచనం, ఆ 4 జీవులకును పెద్దలకును మధ్య వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూసి తిని అంటాడు. ఏ గొర్రెపిల్ల అంటే ఇది? వధింపబడిన గొర్రెపిల్ల. కాబట్టి కాపర్లకి దేవుడు తెలియజేయడం కారణం ఏంటంటే, నేను కూడా మీరు మేపే గొర్రెపిల్లగా వచ్చాను, మీకు గొప్ప విడుదల ఉంది, మీరు నిరాశపడకూడదు, మీరు ఇంకా బానిసలుగా ఉన్నారేమో, గొప్ప విడుదల మీకు వచ్చింది, కాబట్టి నేను మిమ్మల్ని విడిపిస్తానని తెలియజేయటానికి ఆ వధింపబడిన గొర్రెపిల్ల వలె ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన వధించబడ్డాడు. ఆ నపుంసకుడు అపోస్తుల కార్యాల్లో నపుంసకుడు ఏం చదువుతాడు? అదే చదువుతాడు. ఏం చదువుతాడు? 8వ అధ్యాయంలో మనం చదివితే ఆ నపుంసకుడు ఏమండి, గ్రీసు దేశపు ఆర్థిక మంత్రి నపుంసకుడు యెరూషలేముకి వెళ్ళేటప్పుడు ఇదే చదువుతాడు. యెషయా గ్రంథంలో ఉన్న మాటలు చదువుతాడు. 8వ అధ్యాయం 32వ వచనంలో అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించువానిట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండునో, ఆయన నోరు తెరవకుండెను, ఆయన దీనత్వమును బట్టి ఆయన న్యాయవిమర్శ దొరకలేదు, ఆయన సంతానం ఎవరు వివరించరు, ఆయన జీవం భూమి మీద నుండి
తీసివేయబడింది. ఒక మనుషుని యొక్క పాపములను గూర్చి ప్రియులారా, మెడకాయ నరకబడి ఏ విధంగా జీవం పోయిందో అలాగే యేసుక్రీస్తు పుట్టుకలో గొప్ప విధేయత చూపించాడు. ఆయన మరణంలో కూడా గొప్ప విధేయత చూపించాడు. గొర్రె వలె వదకు తేబడ్డాడంట. ఏమండి, పెంచుకున్నవాడు గొర్రెని తీసుకొచ్చి వాడి పాపాల నిమిత్తము బలి ఇవ్వటాన్ని నిలబెడితే అక్కడే నిలబడద్దు ఆ గొర్రె. దాన్ని నరికినప్పుడు ప్రాణం పోద్ది, జీవం పోద్ది. ఇప్పుడు అతని పాపాల నుండి అతనికి క్షమాపణ కలిగిందని పాత నిబంధనలో డిక్లేర్ చేసేవాళ్ళు. కాబట్టి నపుంసకుడు ఇది చదివినప్పుడు ఆయనకు అర్థం కాలేదు, కానీ ఫిలిప్పు బోధించాడు. ఆ గొర్రె ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన పుట్టినప్పుడు విధేయుడుగా ఉన్నాడు. అలాగే పెరిగి పెద్దవాడైనప్పుడు ఆయన గొర్రె పిల్లవలే వధించబడ్డాడు. అందుకే యోహాను అంటున్నాడు, లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. కాబట్టి ఎవరు మన కొరకు గొప్ప విడుదల ఇస్తారు అంటే ఆయన మన నిమిత్తమై వధించబడిన దేవుడు. యేసుక్రీస్తు పుట్టుకలో ఆయన మరణం కూడా కనపడద్ది. ఏమండి, యోసేపుతో చెబుతారు కదా, ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును అనే మాట. మరి ఎలా విడిపిస్తాడు? ఆయన మరణిస్తే కానీ ప్రజల పాపాలకు విడుదల రాదు. కాబట్టి పౌలు ఇదే చెబుతున్నాడు. 2వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం ఇదే చదువుతాము. 8వ వచనములో, మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, 6వ వచనం ఉంటుంది కదా, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉన్నట్టు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే తగ్గించుకొనెను. చూసారా, ప్రభు పుట్టుకలో మరణం ఉంది. అది ఎందుకు మరణం అంటే మనకు రక్షణ రావటానికి. కాబట్టి యేసు ప్రభు జన్మలోనే మరణం ఉంది. ఇది చాలామంది గ్రహించరు. ఆ మరణం ఎలాంటిది అంటే మరణము పొందినంతగా విధేయత చూపించాడని ఇక్కడ పౌలు రాస్తున్నాడు. చూసారా, మరణము పొందినంతగా విధేయత చూపినవాడు. కాబట్టి మరణం పొందినంతగా విధేయత చూపించాడు. మరి ఇప్పుడు దేవుడు పుట్టాడు అని సంబరాలు చేసుకునేవాళ్ళు విధేయత చూపిస్తారా? గొప్పతనం చూపిస్తారా? టిప్ టాప్గా తయారయ్యి ఆర్భాటాలు, భయంకరమైన వేషాలు ఇవన్నీ వేస్తూ ఉంటారు. కాబట్టి ప్రభు కావాల్సింది ఏంటంటే సంపూర్ణమైన విధేయత కావాలి. సంపూర్ణమైన విధేయత, పరిపూర్ణంగా దేవునికి లోబడిపోవాలి. దేవునికి లోబడకుండా పిచ్చ పిచ్చ పనులను చేసుకుంటూ ఉంటే దేవుడు చూసి ఆనందిస్తాడా, దుఃఖపడతాడా? చెప్పండి. ఆయన అలాంటి వాళ్ళని చూసి ఏడవటం తప్ప, దుఃఖపడటం తప్ప వారి వల్ల ఎలాంటి సంతోషము ఉండదు. పైగా యేసు ప్రభు పుట్టుకను ఆసరంగా చేసుకొని ఆర్భాటాలు చేసేవాళ్ళు అంతకన్నా పిచ్చోళ్ళు మరొకరు ఉండరు. ఆయన మరణించి పునరుద్ధానుడై, ఆయన విధేయత చూపిన వాడై మరణించి పునరుద్ధానుడయ్యాడు. ఇప్పుడు పునరుద్ధానుడని యేసు కావాలి, కానీ మనకి ఆయన ఎందుకు? ఏమండి? కాబట్టి యేసుక్రీస్తు ఆయన పసిబాలుడిగా ఉన్నప్పుడు విధేయత మనం చూస్తాం. ఆయన మరణించినప్పుడు విధేయత మనం చూస్తాం. ఆయన తల్లి మరియకు విధేయత ఉంది, యోసేపుకు విధేయత ఉంది, ఆ గొర్రెల కాపర్లు కూడా విధేయత చూపించారు. ఏమండి? మరి మనం ఎంతవరకు విధేయత చూపిస్తున్నాం ప్రభువుకి?
వేషాలు వేసుకుంటూ జీవిస్తూ ఉంటే దేవునికి మనం లోబడినట్లా? ఏమండి, చాలామంది జీవితాల్లో ప్రభువుకి పరిపూర్ణంగా విధేయులు కాకుండా జీవిస్తూ ఉంటారు. అలాంటి వారి వల్ల దేవునికి ఏం ప్రతిఫలం వస్తుంది? అసలు ఆయన విధేయత చూపించడానికి కారణం ఏంటంటే మనము గొప్ప విడుదల పొందాలి. ఆ గొర్రె గనక ఆ మనిషిని యొక్క పాపం నుండి విడిపించినట్లుగా ప్రభు ఆయన మనకు విడుదల కలగజేయడానికి వచ్చాడు. నపుంసకుడు వాక్యాన్ని విన్నాడు, అర్థం చేసుకున్నాడు, వెంటనే బాప్తీసం పొంది రక్షించబడ్డాడు. ఏమండి, కనుక ప్రియులారా, మన విధేయత మనలను దేవుని దగ్గర చేర్చేదిగా ఉండాలి. మన విధేయత గొప్ప ఆశీర్వాదాన్ని కలగజేసేదిగా ఉండాలి. కాబట్టి ప్రభువులో మనము సంపూర్ణ విధేయులమై జీవించాలని దేవుడు ఆయన పైనుండి భూమి మీదకి వచ్చాడు. ఆయన వచ్చేటప్పుడే చెప్పాడు, ప్రభువా నీ చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చానన్నాడు. కనుక ఆయన పెద్దవాడైనా మరణమైన చిన్నతనంలో ఉన్న ఎక్కడున్నప్పటికీ కూడా ఆయనలో విధేయత మనం చూస్తాము, లోబడేటువంటి మనసు మనం చూస్తాము. మనం కూడా దేవునికి లోబడే వారంగా ఉండాలి, ఆయన వాక్యానికి లోబడే వారంగా ఉండాలి. ఎదురు తిరిగే వారిగా ఉండకూడదు. మరియా ఎదురు తిరగలేదు, యోసేపు ఎదురు తిరగలేదు, గొర్రెల కాపరులు ఎదురు తిరగలేదు. దేవుని మాట విన్నారు వాళ్ళు, దేవుని మాట విన్న ప్రకారంగానే వాళ్ళు చేశారు. మనమైతే ఏం చేస్తాం? దేవుని మాటను ధిక్కరించి మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటాం. ప్రభువుకి విధేయులైన వారే కావాలి. సంపూర్ణమైన విధేయులు దేవునికి ఎంతో ఇష్టం ప్రియులారా. కాబట్టి మరియా వలె, యోసేపు వలె, గొర్రెల కాపర్ల వలె మనము పాపం నుండి విడిపించబడి విధేయులమై బ్రతకాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకే యోహాను అంటున్నాడు, ఇదిగో లోక పాపను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల, ఈయన దేవుని గొర్రెపిల్ల అని చెప్పేసి ప్రకటించడం మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభువులో ఉన్నటువంటి విధేయత మనకి రావాలి. అలాంటి కృపను దేవుడు మనకి అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. ప్రభు కొద్ది మాటలు దీవించునుగా. ప్రార్థన చేద్దాం, మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రభువులో ఉన్న విధేయత మనం కలిగి ఉండాలి. ఆయన భూమి మీద పరలోకంలో ఉన్నప్పుడు సింహాసనం మీద ఉన్నాడు. ఆయన చొక్కా అంచులు దేవాలయం నిండుకున్నాయి, కానీ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకు పొత్తిగుడ్డలే చుట్టబడ్డాయి, తొట్టిలోనే పరుండబెట్టబడ్డాడు. ఎవరి కొరకు? మన కొరకు, మన కొరకు. మీ నిమిత్తము దరిద్రుడాయను. మనము ధనవంతులం కావాలని, అంటే మనము వస్త్రాలు గలవారమై సమృద్ధి గలవారమై ఉండాలని ఆయన మన నిమిత్తము దరిద్రుడయ్యాడు. రక్షణ వస్త్రాలు గలవారమై సమృద్ధి గలవారమై బ్రతకాలని మన నిమిత్తము దరిద్రుడయ్యాడు. కనుక ఆ ప్రభు వైపు మనం చూద్దాం. ప్రభు కలిగి ఉన్న విధేయతను మనం కలిగి ఉందాం. మరియా విధేయత, యోసేపు విధేయత, గొర్రెల కాపరుల యొక్క విధేయత మనం చూస్తున్నాం. మనం ఎక్కడ దేవునికి వ్యతిరేకమైనవి చేయకూడదు. ప్రభువుకి పూర్తిగా లోబడిపోవాలి. ఎన్నిసార్లు మనం దేవుని మాటకు లోబడకుండా జీవిస్తున్నాం, తిరుగుబాటు చేస్తున్నాం. ప్రభు మనల్ని బట్టి ఏం సంతోషిస్తాడు? ఇంకా ఆయన్ను మరలా సిలువ వేయటం తప్ప ఏమీ ఉండదు. ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నువ్వు చూపించిన విధేయత మాకు కావాలి నాయన. ఒక గొర్రె వలె విధేయత మీరు చూపించారు. తగ్గింపు విధేయత మేము చూస్తున్నాం. మరియాలో ఉన్నటువంటి విధేయత మాకు ఇవ్వండి.
యోసేపులో ఉన్న విధేయత మాకు ఇవ్వండి. గొర్రెల కాపరిలో ఉన్నటువంటి విధేయత, నీ మాట విన్నటువంటి వారు వెళ్ళి చూశారు, సాగిలపడి స్తోత్రాలు చెల్లించారు. ప్రభా, అలాంటి విధేయత మీరు మాకు దయచేయండి నాయన. నపుంసకుడు రక్షించబడి సంతోషముతో తిరిగి వెళ్ళాడు. అతను చదివిన భాగం అతనికి ఎంతో రక్షణను, సంతోషాన్ని ఇచ్చినట్లుగా మేము చూస్తున్నాం. నిజంగా మీరు వధించబడిన గొర్రె పిల్లవలు ఈ లోకానికి వచ్చారు. ప్రభువా, మీలో ఉన్న ఆ విధేయత మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఇప్పుడున్న బిడ్డలను దర్శించండి ప్రభువా. ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. సంపూర్ణ విధేయులుగా బ్రతకడానికి సహాయం చేయండి. కుటుంబములో, సంఘములో, సమాజములో నాయన ఎదురాడేవారిగా కాకుండా ప్రభువా, ఎక్కడ ఎవరి దగ్గర ఎదురాడేవారిగా కాకుండా ప్రభువా, మాకున్న మనస్తత్వాలు, ఎదురాడే స్వభావాలు నాయన, వాటన్నిటి నుండి విడిపించబడాలి. రక్షణ కావాలి ప్రభువా. మీకు లోబడే జీవితాలు ఇవ్వండి నాయన. మీ పాదాల చెంత విధేయులమై బ్రతకడానికి సహాయం చేయండి నాయన. తండ్రి, ఆ గొర్రె వలె, ఆ కాపుర్ల వలె, మరియా వలె, యోసేపు వలె మేము విధేయులమై బ్రతకడానికి సహాయం చేయండి. మీ పుట్టుక మాకు విధేయతను నేర్పించాలి. గొప్పతనం కాదు, ఎదురాడే స్వభావాలు కాదు, ఓ గొప్ప విధేయత, ఆ మార్పు మాలో కనబడాలి. మాకు సహాయం చేయండి నాయన. నాయన, మీరు వచ్చినప్పుడు మీతో మేము ఉండాలి ప్రభువా. అయ్యా, ఆ సింహాసనం, అత్యున్నతమైన సింహాసనం అందు మీరుండగా మేము చూడాలి ప్రభువా. మేము విధేయులమై మీకు లోబడి బ్రతకడానికి సహాయం చేయండి. లోబడనోళ్ళని పిల్లలకు శ్రమ అన్నారు తండ్రి. విధేయుడు కానివాడి మీద ఉగ్రత నిలిచిందన్నాడు ప్రభువా. మేము ఉగ్రత పాలు కాకూడదు. మీకు విధేయులమై మేము దీవించబడి నీ రాజ్యములో ప్రవేశించే భాగ్యం దయచేయండి. జానాచార్య గారిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం, మీరు బలపరచండి. అలాగే ప్రభువా, తిమోతిని, శ్రావణం బలపరచండి. వాసునాంచారమును బలపరచండి నాయన. నీ దాసులను బలపరచండి. కృష్ణకుమారముని ఎత్తిపట్టండి. కుటుంబాన్ని రక్షించండి. సుసన్నాన్ని, తన కుటుంబాన్ని బలపరచండి. కుమారము గారిని దర్శించండి. నీకు లోబడి బ్రతకడానికి సహాయం చేయండి. లోదేమి గారిని బలపరచండి ఆయన. తండ్రి, నీకు లోబడటానికి సహాయం చేయండి. బిడ్డలందరూ ప్రభువా, నీకు విధేయులమై జీవించడానికి కృపనివ్వండి. ఎక్కడ మేము నీకు లోబడకుండా బ్రతుకుతున్నామో నీ పాదాల చెంత అవన్నీ పటాపంచలైపోవడానికి సహాయం చేయండి. సంపూర్ణమైన విధేయత మా జీవితాల్లో మీరు అనుగ్రహించి మహిమ పొందండి నాయన. భుజాల పట్ల కృప చూపండి. ఆరోగ్యవంతురాల గురించి మహిమ పొందండి. శుభాలను బలపరచండి. అల్పుడు అయోగ్యులను కూడా జ్ఞాపకం చేసుకోనండి. రేపు జరిగే సేవకుల కొడుకులో కూడా మీరు తోడుగా ఉండండి. ఎల్లుండి జరిగే గృహ కొడుకులో కూడా తోడుగా ఉండండి. శనివారం ఉపవాస ప్రార్థనలో తోడుగా నడిపించండి. ఆదివారం జరిగే పునరుద్ధానపు కొడుకులో తోడు నడిపించండి. ప్రభా, ఎన్నిక లేని మా జీవితాల్లో మీరే మాకు సహాయం చేసి మహిమ పొందండి. సంపూర్ణ విధేయులమై ప్రభువా, మీరిచ్చేటువంటి పరలోకాన్ని, దీవెనలు మేము పొందుకోవటానికి సహాయం చేసి మహిమ పొందమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధవచ్చు, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరు. మాను మాకు దయచేయి. మహిళా అపరాధం చేసుకొని మేము క్షమించినట్లు మా అపరాధము క్షమించి, శ్రోతను తప్పించండి. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవెన్నావు పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, వాదికిరంత నాశన, శిల రక్తమే జయం. స్తులు స్తోత్రం. ఆమేన్. అందరికీ వందనాలు.